హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగియబోతుంది. ఈ వారం ముగియబోతుండడంతో బిగ్ బాస్ 8లో కేవలం మరో 3 వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హౌస్మేట్స్తో కొంచెం గరంగానే మాట్లాడి అందరి ఆటని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈరోజు మన టీవీ ద్వారా మాట్లాడుతూ ముందుగా యష్మితో అయితే మాట్లాడటం జరిగింది. యష్మితో మాట్లాడుతూ, యష్మి, నువ్వు ఈ వారం ఆట ఆడినావు చూడు, అది మాత్రం నిజంగా అద్భుతం. ఇదే విధమైన ఆట నువ్వు మొదటి నుంచి ఆడింటే నీ గేమ్ మరో లెవెల్లో ఉండేది అంటూ చెప్పడంతో, సారీ సార్, నేను ఈ ఆటని మొదటి నుంచి ఆడుతూ వచ్చాను, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల నా గేమ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ లైన్లోకి పెట్టాను అంటూ యష్మి అయితే చెప్పింది. ఇక యష్మి గురించి మాట్లాడుతూ, నువ్వు మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో కానీ అలాగే మెగా చీఫ్ టాస్క్లో కానీ ఎక్కడా గివప్ ఇవ్వలేదు. నీ వంతుగా 100కి 200% ఎఫర్ట్స్ పెట్టావు యష్మి, సూపర్గా ఆడావు, అంతే, ఇరక్కొట్టేసావు పో అంటూ చెప్పడంతో యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఇక నామినేషన్స్ గురించి మాట్లాడుతూ, ఈ వారం నామినేషన్స్లో అత్యధికంగా నీకు కూడా ఓట్లు వచ్చాయి కదా, అందరూ చెప్పిన ఒకే ఒక పాయింట్, నువ్వు నీ ఆటను మర్చిపోయి నిఖిల్ వెంబడి తిరుగుతున్నావు. అందులో నువ్వు బాగా గేమ్ ఆడుతున్నప్పటికీ ఆ కారణంగా నిఖిల్ గేమ్ మాత్రమే ఎలివేట్ అవుతుంది, నీ గేమ్ అస్సలు కనిపించడం లేదు అని చెప్పారు కదా. మరి దానిపై నీ రియాక్షన్ ఏమిటి అంటే, సార్, నేను దాన్ని ఎప్పటికీ ఒప్పుకోను. నేను నిఖిల్ వెంప పడింది మాత్రం నిజమే, కానీ నేను మాట్లాడి ఆ తర్వాత నేను చాలా ఫాస్ట్గా రియలైజ్ అయ్యాను, దాని నుంచి బయటకు వచ్చాను. కానీ వారు ఏ పర్స్పెక్షన్లో చూసి నాకు ఆ మాట చెప్పారో అర్థం అవ్వటం లేదు. అయితే వారు అన్న మాటను నేను చాలా స్పోర్టివ్గా తీసుకొని ఈ 3 వారాల పాటు నా ఆటని మరింత మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాను అంటూ యష్మి చెప్పడంతో, నాగార్జున, కీప్ అప్ యష్మి, అలాగే ఉండాలి, ఖచ్చితంగా కూడా నువ్వు ఆటలో ముందుకు పోతావు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, నీ గేమ్ నువ్వు ఆడు అంటూ మంచిగా యష్మికి అయితే ప్రశంసలు కురిపించారు. అలాగే మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే మాట్లాడటం జరిగింది. సో ఫైనల్లీ నాగార్జున యష్మితో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.